వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరద నీటిలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు, రాత్రంతా బస్సులోనే ప్రయాణికులు. కేసీఆర్కు భట్టి ప్రశ్నాస్త్రాలు, నిన్ను కూడా అక్కడికే పంపిస్తాం భట్టి వెల్లడి. హైడ్రా దూకుడు వాళ్ళపైన మాత్రమే, మరి దీని సంగతి ఏమిటి? గురుకుల పాఠశాలలో హరీష్ రావు పర్యటన, విద్యార్థులకు అండగా హరీష్ రావు హామీ. వరంగల్ మహబూబాబాద్ రహదారి వద్ద నెక్కొండ మండలం వెంకటాపురం గ్రామంలో పొంగిపొర్లుతున్న చెరువు మత్తడి, తోపనపల్లి చెరువు ఒక్కసారిగా పొంగడంతో కట్టపై వరద నీటితో నిలిచిన ఆర్టీసీ బస్సు. తమను కాపాడాలంటూ బంధువులకు అధికారులకు సమాచారం అందించిన ప్రయాణికులు. వరద నీరు ముంచెత్తడంతో ఎటు వేలలేని స్థితిలో ఆర్టీసీ బస్సులోని ప్రయాణికులు ఇరుక్కుపోయారు. అలాగే మహబూబాబాద్ నరసింహులపేట మండలంలోని బుడ్డితాండాలో భారీ వర్షానికి ఇళ్లు మొత్తం మునిగిపోయాయి. అంతేకాక ఇండ్లలోకి మొత్తం నీరు చేరడంతో ఇండ్ల మిద్దెల వద్దకు ఎక్కి తండావాసులు తలదాచుకున్నారు. ఇదిలా ఉండగా శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు కొనసాగుతోంది. జలాశయం 10 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. శ్రీశైలంలో ఇన్ఫ్లో 3,56,472 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 4,72,390 క్యూసెక్కులు ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు ఉండగా ప్రస్తుతం 884.50 అడుగులు పూర్తిస్థాయి నీటి నిల్వ ఉంది. ప్రస్తుతం శ్రీశైలం పూర్తిస్థాయి నీటి నిల్వ 215.870 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 212.998 టీఎంసీలు ఉంది. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి. వెంకటాపురం తోపపల్లి మధ్యలో ఉన్న వాగులో మధ్యలో చిక్కున్నాం సార్. మాకు తొందరగా హెల్ప్ చేయండి సార్. నిన్న నైట్ నుంచి మేము ఇబ్బంది పడుతున్నాం సార్ బస్సులో. అట్లాగే ఉన్నాం, చిన్నపిల్లలు పెద్దవారు ఉన్నారు, అందరు ఉన్నారు. మాకు ఇమీడియట్గా హెల్ప్ చేయండి సార్. కొంచెం నైట్ నుంచి వాటర్ కూడా లేదు సార్ కనీసం మాకు తాగనీకి. ఇప్పుడు చూసారు కదా సార్, ఇక్కడ మేము చిక్కుకుపోయినాం. మాకు ఈ ముందున్న దాని దగ్గర నుంచి మాకు ఏమైనా హెల్ప్ రావచ్చు సార్. సార్ చూడండి, ముందు నుంచి హెల్ప్ చేయండి సార్, హెల్ప్ చేయండి. బట్టి విక్రమార్క కేసీఆర్పై ప్రశ్నల వర్షం కురిపించారు. నిన్న జరిగిన బహిరంగ సభలో బట్టి ప్రసంగిస్తూ ఏం అడగడానికి, ఏం చెప్పడానికి, ఏ మొహం పెట్టుకుని ప్రజల్లోకి వస్తావు కేసీఆర్ అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుంది, సంక్షేమ పథకాలు చేపడుతుంది, అవి వద్దు అని చెప్పడానికి వస్తావా కేసీఆర్ అంటూ మండిపడ్డారు. ఫ్యూడర్ గవర్నమెంట్ వద్దు, పీపుల్స్ గవర్నమెంట్ కావాలి, రాష్ట్ర ప్రజలంతా చెప్పాలి, రుణమాఫీ చేస్తామని మీలాగా ఇళ్లలో పడుకోలేదు, ప్రతిరోజు ప్రజలను కలుస్తున్నాం, అర్హులైన వారందరికీ 2 లక్షల వరకు రైతు రుణమాఫీ అమలు చేశామని విమర్శలు చేశారు. 10 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని పాలన చేసినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఒకసారి కాదు 2 సార్లు 14 నుంచి 18 వరకు, 2018 నుంచి 2023 వరకు ఒక్కొక్క టర్మ్ 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలన చేసి ప్రతి టర్మ్లో కూడా ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి కె చంద్రశేఖరరావు గారు, టీఆర్ఎస్ నాయకత్వం ఆ ₹1,00,000 కూడా రుణమాఫీ చేయకుండా గాలికి వదిలేసిన సంగతి మీ అందరికీ తెలిసింది. సరే, మొదటి సంవత్సరం మొదటి దఫా అయిపోయింది కదా, రెండోసారి అయినా చేస్తారని చూస్తే రెండోసారి కూడా ఎన్నికలు వచ్చేంత వరకు చేయకుండా అరకొరగా కొద్ది ఏదో మొదలుపెట్టి ఎన్నికలు వచ్చినని వదిలేసి గాలికి పోయినటువంటి కె చంద్రశేఖరరావు గారు ఈరోజు స్టేట్మెంట్ ఇస్తూ, రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన హామీలు చేయట్లేదు, నేను ప్రజల్లోకి వస్తాను, ప్రజల మధ్యలో నిలబడి మాట్లాడతానని మాట్లాడుతా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నాను చంద్రశేఖరరావు గారు, ఈ రామగుండం సభ నుంచి అడుగుతా ఉన్నాను, 10 ఏళ్ళు కనీసం ₹1,00,000 కూడా రుణమాఫీ చేయలేనటువంటి మీరు తగుదనమ్మా అని చెప్పి మేము చెప్పినట్టుగా 2 లక్షల వరకు 18,000 కోట్ల రూపాయలు కేవలం నెల రోజుల్లోనే బ్యాంకులు వేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తగుదనమ్మా అని అడగటానికి వస్తావు, ఏం ముఖం పెట్టుకొని వస్తావు? మేము 2 గదులు ఇల్లు ఇస్తాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం అని చెప్పి ఇయ్యలేకపోయాం. కానీ కాంగ్రెస్ పార్టీ రాగానే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం 5 లక్షల రూపాయలతో శాంక్షన్ చేస్తూ ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కనీసం 3,500 ఇళ్లకు తగ్గకుండా 4.5 లక్షల ఇళ్లు శాంక్షన్ చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. ఇది తప్పు, నాలాగా వాళ్ళు కూడా ఎగేస్తే బాగుండదని చెప్పడానికి వస్తావా? లేకపోతే మేము నిరుద్యోగ యువతి యువకులందరికీ ఉద్యోగాలు ఇద్దామనుకున్నాం,
కానీ 10 ఏళ్ళు ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ రాగానే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం నిరుద్యోగ యువతి యువకుల కోసం కేవలం 3 నెలల్లోనే 60,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఇంకా ఒక 60,000 ఉద్యోగాలు అక్కడ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. మొత్తం పెద్ద ఎత్తున ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించారు. ఇది తప్పు, అలా చేయకుండా ఉండాల్సింది. మాలాగానే మీరు కూడా ఉద్యోగాలు ఇవ్వొద్దని ప్రజలకు చెప్పడానికి వస్తావా? లేకపోతే నేను ₹1,00,000 రుణమాఫీ చేయలేకపోయాను, కాంగ్రెస్ వాళ్ళు మాత్రం 2 లక్షలు చేశారు, చేయకుండా ప్రజలకు ఎగరా పెట్టండి అని ప్రజలకు చెప్పడానికి వస్తావా? లేకపోతే వాళ్ళు చెప్పినట్టుగా మేము 3 ఎకరాల భూమి ఇస్తాను ఇవ్వలేకపోయాం, కాంగ్రెస్ వాళ్ళు మాత్రం ఉచితంగా మహిళలందరూ మహాలక్ష్మిలాగా చూస్తా ఉన్నారు, బస్సు ప్రయాణం చేస్తా అని చెప్పారు. ఇది తప్పు అని చెప్పడానికి వస్తావా? ఏం చెప్పడానికి వస్తావు? ఏం అడగటానికి వస్తావు? తెచ్చుకున్న రాష్ట్రం ఉద్యోగాల కోసం తెచ్చుకుంటే ఉద్యోగాలు ఇవ్వకపోతే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇదే ఇప్పుడే చెప్పారు కదా, ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతి యువకుల కోసం స్కిల్ యూనివర్సిటీ పెట్టి పెద్ద ఎత్తున వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు వచ్చేటట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. ఇది తప్పు అని చెప్పడానికి వస్తావా? ఏం చెప్పడానికి వస్తావు? చెరువులను కాపాడుతాం, మూసి ప్రక్షాళన చేస్తాం అన్న రేవంత్ రెడ్డికి మూసీ నదిపై నిర్మిస్తున్న ఈ ఆదిత్య కన్స్ట్రక్షన్స్ భారీ కట్టడాలు కనబడట్లేదా అంటూ బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. అక్రమంగా నిర్మిస్తున్నారని గత ప్రభుత్వం పనులను ఆపివేస్తే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చకచక నడుస్తున్న ఈ పనుల సంగతి ఏమిటి అంటూ ప్రశ్నిస్తున్నారు. జిల్లాలోని పాలమాకుల గురుకుల పాఠశాలను మాజీ మంత్రులు హరీష్ రావు సబితాయింద్రారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ ఆడపిల్లలు రోడ్డెక్కి ధర్నా చేస్తే ఎందుకు స్పందించరని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు? ప్రతిపక్షాల మీద విమర్శ చేయడం తప్ప పాలన మీద దృష్టి లేదు. గురుకులాల్లో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోయే పరిస్థితి వచ్చింది. మీకు చేమకుట్టినట్లు అయిన కూడా లేదు. సిగ్గుచేటు, ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్, నువ్వు పూర్తిగా విఫలమయ్యావంటూ విరుచుకుపడ్డారు హరీష్ రావు. చూసారుగా ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.